ఏంది అలా కూర్చున్నావు? ఏం లేదు చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎంతగా అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంక దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది ఇది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా, సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బాగానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండిరా. నీలకంఠ ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండ్రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఓ బేబొచ్చంగా ఎతికిచ్చేస్తున్నారా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఒరే మామ జాగ్రత్తరా. హలో 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 అన్నా, రాజులన్నా. ఎక్కడ్రా వాళ్ళు? తెలియదన్నా. చెప్పరా. హైదరాబాద్లో. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తానండి. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబోయే, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే. లోపలికి రా. లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావేంటే? నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు? ఇప్పుడు తీసుకురావడానికి ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూల పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కుండాని రేపులాగా ఏదో ఏడుస్తాను. ఎందుకు అరిచేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠం నరికి చంపేశాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? నిజం. ఆ నీలకంఠం మమ్మని మా నాన్ని నిర్దేశించి అలాంటిది ఏమీ లేదు. నీ కళ వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు. నువ్వు కళ కన్నావు అంతే. వదిన, పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో? మామ, సూర్యగాడి ఫోన్. అమ్మా, అమ్మ వరా, బాగున్నావా తల్లి? మేము బాగానే ఉన్నామమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నాన్న, నిన్ను అమ్మని చూడాలనుంది. అంటే మాకి నల్లేందమ్మా?
నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుందిరా. అన్నం కూడా సరిగ్గా తింటలేదు. ఇటువంటి నేను మాట్లాడతాను. అమ్మవారా, అమ్మా ఎలా ఉన్నావు తల్లి? బాగానే ఉన్నానమ్మా. జాగ్రత్త అమ్మా. చెప్పత్తా. బాబు సూరి, వారా బాధ్యత నీదే. నీ మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నావురా. నువ్వేం భయపడకత్తా, నేను నీకు మాటిస్తున్నాను. వారికి ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది. సూరిగాడు ఉన్నాడే, దాని గురించి మనకెందుకే బెంగ? సూరి, ఆ నీళ్ళకంటే మనుషులు మిమ్మల్ని ఎతుకుతున్నారా? జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, వరాకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా. మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. సూరి, మేము ఉన్నాం కదరా, నేను చూసుకుంటాం లేరా, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఊరుకో ఉంటాము. వదినా. అబ్బా వరలక్ష్మి, ఏంటి? అది కాదే, కొంచెం టీ పెట్టివ్వే. తలపోటు వస్తుంది, కొంచెం టీ పెట్టి ఇవ్వవే. పని మనిషి అనుకుంటున్నావారా? నీకు టీ పెట్టి ఇవ్వడానికి వెళ్ళి ఆ పక్క బట్టలెత్తు మొద్దెదవా. టీ కూడా పెట్టదు, తలపోటు వస్తుంది. దీని గురించి మళ్ళీ అన్నీ చేసి అబ్బో చూస్తున్నా మళ్ళీ ఎగురుతుంది. ఎగురు, ఇంకా బాగా ఎగురు. రాదే అది. రేయ్ సచ్చినోడా, ఆ బ్యాగ్ అంది సావట్లేదు, తీసి చావచ్చుగా. టీ పెట్టమంటే పెట్టవు, కానీ నీ గురించి బ్యాగులు తీయాలంటే తీసుకోవే పొట్టిదన్నా అని. తిరుగు అంటే తిరిగి పడుకో ఏదో చేద్దాంలే. బాబోయ్ చెయ్యా. మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా.
ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టొచ్చు కదా. నేను కట్ను. వస్తే పిచ్చదాన నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్ష అంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది అంతే. సరే, ఆ కారణాలేంటి నేను అడగనులే గాని అతను నీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా? నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ఆహా, ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్ను ఎప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదాన, నీకు వాడి మీద ఉన్నది కోపమో కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూర్యగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సూరి, రా కిందికి. దిగు ముందు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్తాను రా. ఎందుకో చెప్పు. ఒక్క నిమిషం వచ్చేస్తా.